నమస్కారం. ఈరోజు బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి లోకల్ బాడీస్లో ఈ ప్రభుత్వం 42% ఏదైతే హామీ ఇచ్చిందో ఆ ఎన్నికల్లో మనకు హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి ఈ బీసీల యొక్క ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులందరూ, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి బీసీ సోదరులు, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, నేను బడుగులింగ యాదవ్ మాజీ రాజ్యసభ సభ్యుడిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలక్ట్ కావడం జరిగింది. అయిన తర్వాత ఏదైతే పేద వర్గాల కోసం వచ్చినటువంటి నా పదవిని ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత అనుక్షణం పార్లమెంటులో బలహీన వర్గాల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, మైనార్టీల గురించి అనేక సార్లు మన వాదనలు వినిపించినటువంటి పరిస్థితులు మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎక్కడైతే చేపట్టాలని దయచేసి వచ్చిన వాళ్ళు అట్లా పోకండి, గ్రౌండ్ లో పోకండి. మీటింగ్ అయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేస్తారు. దయచేసి ఆ కుర్చీలో కూర్చోండి. ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేయండి. అయితే ఈ యొక్క దేశంలో జంతువులను కూడా లెక్కించేటువంటి సంస్కృతి ఉంది. కానీ మా బీసీలు ఎంతమంది ఉన్నామనేది తేలలేదు. మామూలు కులగణన చేయాలని చెప్పి అనేక సార్లు పార్లమెంట్లో కూడా మాట్లాడటం జరిగింది. పార్లమెంట్లోనే కాదు, జంతర్ మంతర్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో, ధర్నా కార్యక్రమాల్లో అందరం కూడా పోయి పాల్గొన్నాం. ఏది ఏమైనా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి ఓ బీసీ అని చెప్పుకునే వ్యక్తి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచినా 10 సంవత్సరాలు మన బీసీకి శాఖ లేదు. అక్కడ బీసీలకు గుర్తింపు లేదు ఈ దేశంలో అని ఆ రోజు కూడా పోరాటాలు చేసినాం. ఇక్కడ కూడా నేను కోరేది ఒకటే, ఇవాళ ఎంఐఎంలు మన బీసీ సోదరులు, బలమైన కుల సంఘాలు ఉన్నాయి. ఇలా బీసీలో అవేర్నెస్ వచ్చింది. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరన్నా కాదన్నా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్ని కూడా మన బీసీలో గెలుస్తారు. గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక బీసీ ఉన్న కాడ ఇంకో బీసీ అడ్డం పోయే సందర్భంలో ఎవరు గెలుస్తారో చూసి గెలిచే వ్యక్తికి మనం మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు మోసం పోయినాయి. మనం బీసీలమే కాదు, రైతులు మోసపోయిండ్రు, రైతు కూలీలు మోసపోయిండ్రు, యువకులు మోసపోయిండ్రు, ఉద్యోగస్తులు పోయిండ్రు, అన్ని వర్గాలు పోయినాయి. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఉచిత కరెంటు కానీ, సంక్షేమ కార్యక్రమాలు అన్ని పోయినాయి. ఇందులో 80% బీసీలకే నష్టం జరిగిందని మీకు మనం చూస్తున్నాం. అందుకని మనం అందరం కూడా ఐక్యంగా ఉండి, ఎవరి రాజకీయ పార్టీలో మనం ఏదున్నా బీసీల ఐక్యత ముందుకు పోయేటందుకు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మహాసదస్సులో మాట్లాడే అవకాశం ఇచ్చిన పెద్దలకు, బీసీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై బీసీ. ధన్యవాదాలన్నా. బీసీ కమిషన్ చైర్మన్ వకల మరణం కృష్ణమోహన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.